హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపీ చిన్న అఫీషియల్. సో టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆషాఢ మాసం అల్లుడు శ్రావణ మాసం కోడలు అనమాట. మీరు ఇప్పటికీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. సో మా హస్బెండ్ అయితే ఇంకా గడపలు దాటాలి కదా అత్త వాళ్ళ ఇంట్లో, అంటే మా ఇంట్లో. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటికైతే వచ్చాడు. సో ఇంకొచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొబ్బరికాయ, మా అమ్మకి శారీ అవి తీసుకొని రావాలన్నమాట, స్వీట్స్. మామూలుగా ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయని చెప్పేసి నాకైతే తెలియదు. ఇదేంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు 1 ఇయర్ లోపు ఇలా చేస్తారంట, కొత్త జంట. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా అదే చేస్తున్నారు. ముందు తను బయట ఉండేసి కొబ్బరికాయ కొట్టి తనైతే లోపలికి వస్తాడంట. నెక్స్ట్ తను లోపలికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళాలి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి ఒక డ్రెస్ తీసుకుంటుంది. అలానే మా హస్బెండ్ కూడా మా అమ్మకు ఒక శారీ తీసుకొని అలా గడప మీద, మీరు చూస్తున్నారు కదా, అలా గడప మీద పెట్టేసి కొబ్బరికాయ కొట్టి మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళాలి. సో మొత్తానికి మేమైతే ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఆ రోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి మా అమ్మ పూరీలు అయితే చేసింది. ఇంకా ఆ రోజు అట్లా గడపలు దాటిన తర్వాత మా హస్బెండ్ అయితే మా ఇంట్లో నిద్ర చేయాలంట ఆ ఒక్కరోజు. అందుకని చెప్పేసి నిద్ర చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. తను వచ్చేసి సింగిల్గా వెళ్ళాలంట. నెక్స్ట్ టైం ఏంటంటే మా మామయ్య వచ్చి నన్ను తీసుకెళ్తాడు శ్రావణ మాసం ఎంటర్ అవ్వగానే. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే అప్పుడు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నేను స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళాను కదా, సలిపిండి అవన్నీ. సో ఇక్కడ కూడా అంతే అనమాట. శ్రావణ మాసానికి వెళ్ళే ముందు నేను సలిపిండి అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఆ రోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట సలిపిండి అవి. ఇంకా నెక్స్ట్ డే నేను వెళ్ళే రోజు మార్నింగ్ ఇంటి దగ్గర ఒక 5 మెంబర్స్కి అలాగా, మన ఇష్టం 5 మెంబర్స్ ఆర్ 9 మెంబర్స్కి మనం తాంబూలం అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఇదే చేస్తున్నాం అనమాట. ఇంకా మా అత్తయ్య వచ్చేసి నా కాళ్ళకి పసుపు పోస్తుంది. నాకు ఒక్కదానికి కాదు, మళ్ళీ ఇంకా చాలామంది అయితే వస్తారు కదా తాంబూలానికి. సో వాళ్ళకు కూడా మా అత్తయ్య పసుపు పూసిందనమాట. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము ఫస్ట్ వచ్చేసి ఒక 5 మెంబర్స్కి అయితే తాంబూలం ఇవ్వాలని చెప్పి, ఇంకా అది ఎవరెవరికి ఇస్తున్నామంటే మా 2 నాయనమ్మలు అండ్ మా అత్తయ్య, పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళకైతే ఫస్ట్ ఇస్తున్నాను తాంబూలం. ఇంటి దగ్గర వాళ్ళని అయితే కొంతమందిని పిలిచామన్నమాట. సో వాళ్ళకు కూడా తాంబూలం అయితే ఇస్తున్నాం. మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం వచ్చేసి ఎవరికైనా కాళ్ళకి పసుపు పూస్తే చాలా మంచిదంట. నేనైతే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ముందుండేదాన్ని ఎవరైనా కాళ్ళకి పసుపు పూయడానికి. మనం వాళ్ళ కాళ్ళ నిండా మంచిగా, అంటే ఎక్కడ కూడా పొడిగా ఉండకుండా కాలంతా పసుపు పూయాలంట మంచిగా. ఇక్కడ వచ్చేసి కామెడీ ఏంటంటే పాపం మా ప్రసన్న అత్తయ్య తనే పూసేసుకుంటుంది, ఎవరు బూయట్లేదని చెప్పి. ఇంకా ఫస్ట్ 5 మెంబర్స్కి తాంబూలం ఇచ్చేసి ఇంకా అప్పటికి టైం అవుతుందనమాట మా మామయ్య వాళ్ళు నన్ను వచ్చి తీసుకెళ్ళడానికి. అందుకని చెప్పి నేను ఫాస్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడానికి. సో ఇక్కడ వాళ్ళైతే నన్ను ఆశీర్వదిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈమె వచ్చేసి సెకండ్ అమ్మమ్మ అనమాట. ఇప్పుడు థర్డ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో వాళ్ళు ఇంకా హాయ్ చెప్పు, వీడియో తీస్తున్నానని చెప్తే వాళ్ళైతే చూడండి భలే చెప్తున్నారు హాయ్. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్కి అలా వస్తూ ఉంటాను కదా. సో అక్కడ నుంచి మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళని అందరిని అయితే పలకరించి అయితే నేను వెళ్తాను. సో ఎప్పుడు ఇలా ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కామెడీ చూడండి ఫ్రెండ్స్, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా ఇంటికి వస్తుంటే మధ్యలో మా సోమ అయితే కనిపించింది. సో దీనికి వచ్చేసి అప్పుడు అనమాట ఆ రోజే ఒక 5 పిల్లలు అయితే పుట్టాయి. నేను వెళ్తున్నానని చెప్పి నన్ను చూసి అది అక్కడైతే పడిపోయి చూడండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అది అలా పడిపోయి ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచి తాంబూలం ఇవ్వాలని చెప్పేసి. సో ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, అమ్మమ్మలు, పెద్దమ్మలు, వాళ్ళందరూ అత్తయ్యలు. సో వాళ్ళందరికైతే నేను తాంబూలం అయితే ఇస్తున్నాను. సో ఫైనల్లీ మా మామయ్య గారు కూడా వచ్చేసారనమాట నన్ను తీసుకొని వెళ్ళడానికి.
సో ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్కువ టైం కూడా లేదు, నేను 12 లోపే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గడపలు అయితే దాటాలి. ఇంకా అందుకని చెప్పి మా మామయ్య వాళ్ళు రావడం ఆలస్యం. ఇంకా వాళ్ళకి కాఫీ ఇచ్చేసి చూడండి, ఇంక చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. మళ్ళీ 1 అవర్లో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కదా, అందుకని చెప్పి. సో ఇంక ఇక్కడ వెళ్ళే ముందు ఇంకా మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు అలా రాను కదా, అందుకని చెప్పి కొంచెం అయితే బాధేసింది. ఇంకా ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా ఇలాగా, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఇంకా అక్కడ నా ఫీలింగ్ కూడా అదే. ఇంకా వెళ్ళే ముందు మా అమ్మ అండ్ మా తమ్ముడితో అయితే నేను పిక్స్ దిగుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా నాతో పాటు అయితే మా తమ్ముడు వస్తున్నాడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో నాతో పాటు ఎవరో ఒకటి రావాలంట, ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడ వెళ్ళే ముందు మా అమ్మమ్మ అయితే ఇంకెదురు వచ్చింది. ఇంక అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా, అదే అనమాట దిష్టి తీయడం. సో మా అత్తయ్య కూడా అదే చేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళానో లేదు, మా వదిన అయితే ఇంకా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. అప్పటికి రానని చెప్పింది. ఇంక నేను వెళ్ళంగానే ఇంట్లో అయితే ఉంది. కదా నన్ను కూడా తీసాను కొబ్బరికాయ, మంచిగా కొబ్బరికాయ డబ్బా ఆ డబ్బా తీసుకున్నారు, వైట్ డబ్బా, ప్లాస్టిక్ డబ్బా. నేను కూడా చీర కట్టుకునేదాన్ని కదా, వీడియో ఇక్కడ గడ మీద కొట్టి కదా, రాట మీద పడద్దు కింద కొట్టి ఒకేసారి కొట్టి ఒకేసారి కొట్టి కింద పెట్టి, ఇక కింద పెట్టి జుట్టు తీసి అది ఒకసారి ఎప్పుడు కొట్టదు, ఒకసారి నువ్వు ఇంట్లో నేను బయట నువ్వు ఆ జాయిడ్ ముక్కలు తీసుకొని ఆ పిల్ల తీసుకోవట్లేదు, తీసుకోవద్దంటే ఏం కాదు. నువ్వు ఆ జాయిడ్ ముక్కలు తీసుకొని నువ్వు ఇంట్లో తీసుకో, అవి తీసుకో. నువ్వు దాడు దగ్గరికి వెళ్ళి మీ చీర మీరు తెచ్చుకుంటారా వచ్చేటప్పుడు. ఫైనల్గా నేను కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గడపలు అయితే దాటేశాను ఫ్రెండ్స్. సో ఇంకా ఆ రోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మా వదిన అయితే ప్రిపేర్ చేస్తుంది వంటలు. సో ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మొత్తానికి ఫుడ్ కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా అందరం కూర్చొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను మా తమ్ముడు అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. సో నాకు కొన్ని రీల్స్ తీయాలి కదా, అవైతే మా తమ్ముడే షూట్ చేస్తాడనమాట. ఇంకా ఈవినింగ్ 3కి ఆ టైం కల్లా మా తమ్ముడు కూడా ఇంక వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంటికి. సో మా హస్బెండ్ వెళ్ళేసి డ్రాప్ చేస్తున్నారు. సో నేను రీల్స్ అన్నీ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. మీరు ఎవరైనా అందులో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి స్వప్న 2000 తర్వాత 22. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఇంకా నేను చలిపిండి తాంబూలం అన్నీ తెచ్చాను కదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో ఇంకా అవి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి కూడా పంచాలన్నమాట, ఒక 60 కుటుంబాలకి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మేమేమి ఇస్తున్నామంటే తాంబూలంలో ఆకు, ఒక్క అండ్ చలిపిండి, బత్తాకాయలు అయితే ఇస్తున్నాం. ఇప్పుడు సీజన్ వచ్చేసి అదే కదా, అందుకని చెప్పి. సో ఇంకా అవన్నీ దానికి అవన్నీ సర్దుతున్నాం అన్నమాట, కవర్స్ లాగా. సో ఎవరికి వారికి సపరేట్గా ప్యాక్ చేసేసాం. సో ఇంకా ప్యాక్ చేసినవన్నీ ఇంకా పంచడానికి అయితే వెళ్ళాలి కదా. ఇంకా అవన్నీ తీసుకొని మా వదిన అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటారని చెప్పాను కదా, ఆ ఆంటీ అండ్ మా మామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి అయితే వెళ్ళారు పంచడానికి.
సో ఫైనల్గా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆషాఢం అల్లుడు శ్రావణ మాసం కోడలు థీమ్ వచ్చేసి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. సో కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ వాచ్, లైక్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.